నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో స్వీట్ లవర్స్ కోసం కొత్త స్వీట్ రెసిపీని అయితే మీకు ఈ వీడియోలో అయితే చేసి చూపించబోతున్నానండి. అదే ఏంటి అనుకుంటున్నారా? సీజనల్ ఫ్రూట్ పనసపండు పాయసం అండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ పాయసం ఒక్కసారి చేసి టేస్ట్ చూడండి, మళ్ళీ మళ్ళీ అయితే చేసుకొని తింటారు మీరు, అంత బాగుంటుంది. మరి ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఇక్కడ చిన్న కప్పు సగ్గుబియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి. అలాగే పండిన పనస తోళ్లను 4 తీసుకొని పనస తోళ్లలో ఉన్న గింజను తీసేసి స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్లైసెస్ లాగా కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యంను వేసి 2 నిమిషాలు కాచుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల్లోనే సగ్గుబియ్యం అనేది ఉడికిపోతుందండి. ఇప్పుడు వేరొక కడాయి స్టవ్ మీద పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక అందులోకి జీడిపప్పు, బాదం, కిస్మిస్లను ఒక్కొక్కటిగా మాడకుండా దోరగా వేపుకొని ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనస తోళ్ల ముక్కలను వేసి 2 నిమిషాల పాటు ఈ నెయ్యిలో వేగితే సరిపోతుంది. ఇది వేగేలోపు 1/2 లీటర్ పాలను బాగా కాచుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. 2 నిమిషాల్లోనే ఈ పనస తోళ్ల స్లైసెస్ అయితే ఇలా బాగా మగ్గిపోయి ఉంటాయండి. ఇందులోనే 1.5 కప్ బెల్లం పొడిని వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత అందులోకి కాచుకున్న సగ్గుబియ్యంను కూడా వేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇక్కడ సగ్గుబియ్యం గంజిని వేసే క్లిప్ అయితే మిస్ అయిందండి, సారీ. ఎందుకంటే పవర్ పోవడం వల్ల ఈ క్లిప్ అయితే నేను క్యాచ్ చేయలేకపోయాను, సారీ. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్నాక కాచుకున్న పాలనైతే వేయాలి. ఇలా పాలను పోయగానే స్టవ్ అయితే ఆఫ్ చేయాలండి. ఎందుకంటే బెల్లం వేసాం కదా, పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. స్టవ్ హీట్ లోనే కడాయిని ఉంచి కొద్దిగా యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేశాక బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే పనసపండు పాయసం అయితే రెడీ అయినట్టే. ప్లీజ్ అండి, ఈ సీజనల్లో వచ్చే ఈ పనసపండు పాయసం అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ మీరే తినాలంటారు, అంతలా బాగుంటుంది. మరి ఇంకెందుకు లేట్, ప్రిపేర్ అయితే చేసేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన A9 టేస్టీ కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.